సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం గౌతాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 25న గౌతాపూర్ గ్రామంలోని తలారి రాములు ఇంట్లో పట్టపగలు ఎవరూ లేనిది చూసి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ కేసులో విచారణ చేపట్టిన ఎస్ఐ మహమ్మద్ గౌస్ గౌతాపూర్ గ్రామానికి చెందిన బార్ల బాలయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుండి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. కేసు నమోదు చేసి నర్సాపూర్ కోర్టుకు హాజరుపరిచారు. ఇప్పుడు 25 తేదీ నాడు గౌతాపూర్ గ్రామంలో తలారి రాములు అనే అతని తండ్రి పేరు వచ్చేసి నర్సింహుడు. ఆయన ముదిరాజు వ్యవసాయం చేసుకొని బతుకుతాడు. అయితే అతనికి ఒక భార్య, మరి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక కూతురు, తల్లి. ఆ రోజు ఉదయం 25వ తేదీ నాడు తాళంల గ్రామానికి పోయాడు. పెద్ద బిడ్డ సత్యమ్మతో కలిసి వాళ్ళ తల్లి తాళంలో పోయింది. మరి ఈయన తలారి రాములు తన వ్యవసాయం పని కోసం వ్యవసాయం దగ్గర పోయాడు, పొలాల దగ్గర. అయితే చిన్న కూతురు ఉండే లక్ష్మి, ఆమె కూడా మరి కాలేజీలో చదువుకుంటుంది జిఎంఆర్లో జోగిపేటలో. ఆమె కూడా 8:30 అట్లా సమయంలో మరి ఇంటికి తాళం వేసి అందరు వెళ్ళిపోయారు. ఎవరో మరి గుర్తు తెలియని దొంగలు మరి ఎవరు లేని చూసి మధ్యాహ్నం పూట పట్టపగలే ఇంట్లో తాళం వలగొట్టి ఇంట్లో ప్రవేశించి అల్మారీలో ఉన్న బంగారము మరియు వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయినారు. ఆ గుండు 1 తులంన్నర మరియు వంక 1 బంగారంది, అది కూడా 1 తులము. మరి 2 పట్ట గొలుసులు, మళ్ళీ నడుము గొలుసు వెండిది అందాజ 40 తులాలది, అది కూడా తీసుకుపోయినట్టు ఫిర్యాదు చేసిరు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మరి విచారణ మొదలుపెట్టినాము. అదే గ్రామానికి చెందిన కొంతమంది మీద అనుమానం చూపించారు గ్రామస్తులు. మాకు కూడా పాత నేరస్తులకు మేము పిలిపించి విచారణ చేస్తే మరి ఈరోజు మరి మన అదే గ్రామానికి చెందిన బర్ల బాలయ్య, తండ్రి పేరు అన్మయ్య, వయసు 50 సంవత్సరాల అన్నతడు, ఏం పని చేయకుండా అక్కడనే తిరుగుతాడు. వాళ్ళు ఇంటి పక్కకే ఉంటాడు. అది ఎవరు లేని చూసి మరి ఇంట్లో ప్రవేశించి ఆ బంగారం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరి అతని దగ్గరికి వెళ్ళి బంగారు ఆభరణాలు మరి బంగారం ఈరోజు స్వాధీనం చేసుకొని ఈరోజు అతనికి రిమాండ్ గురించి నర్సాపూర్ కోర్టుకు పంపించడం జరిగింది. ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా తన వస్తువులు, విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి. డబ్బు కూడా ఇంట్లో పెట్టకుండా బ్యాంకులో పెట్టుకోవాలి. పట్టపగలు దొంగతనాలు ఈ మధ్యలో చాలా అవుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.